ఇది ఐక్యూ నియో 10. ఈ వీడియోలో మనం పూర్తిగా గేమింగ్ టెస్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మొత్తం ఒక 3 గేమ్స్ టెస్ట్ చేస్తున్నాం దీంట్లో. అసలు ఎలా వస్తుంది అని, ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుంది, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా అవుతున్నాయా మొత్తం చెక్ చేద్దాం ఈ వీడియోలో. దీనిలో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అలాగే ఎక్స్ట్రాగా Q1 చిప్ కూడా ఉంటుంది. అండ్ మొబైల్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండడానికి 7000 mm² VC కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది. అసలు గేమ్ ఆడేటప్పుడు చూద్దాం నిజంగా ఈ VC కూలింగ్ ఛాంబర్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయా, అసలు ఎంత వరకు ఇది సపోర్ట్ చేస్తుందో మొత్తం చూద్దాం. నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేటప్పటికి 8GB + 256GB వేరియంట్. దీంట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ యూస్ చేశారు. అండ్ UFS 4.1 తో వస్తుంది మొబైల్. ఇంకా గేమింగ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. అసలు ఎలా ఉంది ఏంటి అని నేను లాస్ట్ లో కూడా చెప్తాను మీకు ఎలా ఉంది ఈ మొబైల్ అని. మొత్తం 3 గేమ్స్ అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ Asphalt, దాని తర్వాత Call of Duty, దాని తర్వాత BGMI ఆడదాం. ప్రెసెంట్ ఛార్జింగ్ వచ్చేటప్పటికి 57% ఉంది. అండ్ రూమ్ టెంపరేచర్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 34.3 ఉంది. ఇంకా మొబైల్ టెంపరేచర్ చెక్ చేద్దాం. మొబైల్ టెంపరేచర్ 36.8 ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ 37 ఉంది. సో ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ Asphalt స్టార్ట్ చేద్దాం. ఓకే, మీకు ఇక్కడ FPS మీటర్ కనిపిస్తుంది చూడండి, అంటే ఎంత FPSలో గేమ్ రన్ అవుతుంది అని. ఓకే, ఈ మ్యాచ్ అయితే విన్ అయిపోయాం. కాన్స్టాంట్గా 60 FPS అయితే వస్తుంది, అప్పుడప్పుడు 59 అలా వస్తుంది యాస్పాల్ట్లో అయితే. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం మనం. సో గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. గ్రాఫిక్స్ సెట్టింగ్స్, ఫ్రేమ్ రేట్ మనం 90 కూడా పెట్టుకోవచ్చు. హై క్వాలిటీ విజువల్స్ పెట్టాను, అలాగే 90 FPSలో పెట్టాను ఫ్రేమ్ రేటు. ఇంకా ఇవన్నీ అవసరం లేదు మ్యాక్సిమం. సో చేంజ్ చేద్దాం, ఇప్పుడు ఆడదాం. ఓకేనా, ఎలా వస్తుందో చూద్దాం. రెండు కార్లు ఎగిరిపోయాయి. వీడు దాని మీదకి వెళ్దాం అనుకున్నాడు పాపం. అయిపోయింది, ఈ మ్యాచ్ కూడా విన్ అయిపోయాం. నేను 90 FPSలో పెట్టాను, కాకపోతే నాకు 60 FPS వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, 60 FPS వస్తుంది. సో ఎందుకో అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ఏమైనా చేంజ్ అయిందో ఏమో. హోమ్కి వచ్చి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తా. గేమ్ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. నేను 90 FPS పెట్టాను ఫ్రేమ్ రేటు, కానీ ఇది 60 FPSలోనే వస్తుంది. అండ్ హై క్వాలిటీ పెట్టాను విజువల్స్. సో ప్రజెంట్ అయితే ఇది 60 FPSలోనే రన్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు గేమ్లో 90 FPS పెట్టే ఆప్షన్ వచ్చింది. ఏమో మరి, ఇది ఒకటైతే మనం నోటీస్ చేయాలి ఇక్కడ. సో ఫైనల్ రౌండ్ కొత్త కార్తో ఆడదాం. కొత్త కార్ ఇప్పుడే అన్లాక్ అయింది. మొబైల్ అయితే కొంచెం వేడిగా అనిపిస్తుంది నాకు చేతిలో పట్టుకున్నప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు కొంచెం నేను ఫీల్ అవుతున్నాను హీట్ అయితే. ఒకసారి గేమ్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం ఎంత టెంపరేచర్ వచ్చింది అని. ఈ గేమ్ కొంచెం కష్టంగానే ఉంది. కొట్టే ఫస్ట్ వాడిని. పెద్ద ట్రాక్ ఉన్నట్టుంది ఇది. వచ్చేసాం. దీంట్లో కూడా మనమే విన్నాం. సో గేమ్ అయితే Asphalt ఇంకా చాలు. నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడదాం. ఫస్ట్ అసలు ఎంత టెంపరేచర్ వచ్చిందో చూస్తాను. ఇందాక 37 ఉన్నింది, ఇప్పుడు 39 వచ్చింది. ఓకే, అలానే ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ ఇందాక 36 ఉన్నింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 40కి రీచ్ అయిపోయింది ఫ్రంట్. నెక్స్ట్ Call of Duty ఆడదాం. Call of Duty ఎంత వస్తుందో చూద్దాం. అండ్ నేను గేమ్స్ అన్నింటినీ అలానే మెమరీలో ఉంచుతున్నాను, మళ్ళీ లోడ్ అవుతాయో లేదో కూడా చూద్దాం ఒకసారి.
ఒకసారి కాల్ ఆఫ్ డ్యూటీ సెట్టింగ్స్ కూడా చూపిస్తాను మీకు. ఆడియో అండ్ గ్రాఫిక్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ గ్రాఫిక్ క్వాలిటీ చూడొచ్చు, మీరు మ్యాక్స్ దాకా ఆడుకోవచ్చు. అలానే ఫ్రేమ్ రేట్ కూడా నేను మ్యాక్ అల్ట్రా పెడుతున్నాను, 120 FPS దాకా ఆడుకోవచ్చు. మిగతా ఏం టచ్ చేయట్లేదు నేను. ఒకసారి ఆడదాం. ప్రజెంట్ అయితే కొన్ని TDM మ్యాచ్లు ఆడదాం, ఒక 4. ఇక్కడ మీరు FPS చూడొచ్చు ఎంత వస్తుందో. ప్రజెంట్ అయితే గేమ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 30 FPS అలా వస్తుంది. చూద్దాం ఎంత రిజిస్టర్ అవుతుందో హైయెస్ట్. అలాగే IQ కాబట్టి మీకు గేమ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. నేను బ్యాటరీ సేవర్లో పెట్టున్నాను, అందుకు అనుకుంటా ఇందాక మనకు యాస్పాల్ట్ ఆడేటప్పుడు 60 వచ్చింది. సో దీన్ని నేను మానిటర్కి చేంజ్ చేస్తున్నాను. చూసారా, ఆటోమేటిక్గా FPS పెరిగింది. సో ఇందాక నేను చూసుకోలేదు, సారీ. అలాగే ఇక్కడ కొన్ని ఉంటాయి మీకు, స్పోర్ట్స్ మోడు, 4D వైబ్రేషన్ పెడుతున్నాను. గేమ్ ఆడేటప్పుడు వైబ్రేషన్ చాలా బాగా వస్తుంది మీరు కాల్చినప్పుడు కానీ ఇవన్నీ. అలాగే స్పోర్ట్స్ మోడ్ పెట్టారనుకోండి, మీకు నోటిఫికేషన్స్ ఇవన్నీ బ్లాక్ చేస్తుంది. సో అందుకు ఇవన్నీ పెట్టిన ఇప్పుడు 120 FPS వస్తుంది, మీరు చూడొచ్చు. చూద్దాం గేమ్ ఎలా వస్తుందో, ఎంత స్మూత్గా ఉందో చూద్దాం. నా దగ్గర PlayStation 3 ఉండేది ఒకప్పుడు, దాంట్లో ఆడేవాడిని నేను. కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఆప్స్ అని ఉండేది, భలే ఉండేది అది. PlayStationలో అసలు చాలా బాగా వస్తుంది కాల్ ఆఫ్ డ్యూటీ. మొత్తం గేమ్ మొత్తం కంప్లీట్ చేసే ఒకప్పుడు నేను. ఎక్కడ దానుకోన్నారా మీరు? ఒకటి కనబడు, వైబ్రేషన్ వస్తుంది, భలే వస్తుంది. 4D వైబ్రేషన్ కాల్ వస్తున్నప్పుడు. అది మీరు గేమ్ ఆడితే తెలుస్తుంది మీకు. ఎవడన్నా మనల్ని కాల్చినా కానీ సచ్చాడు, ఎవడో కాలుస్తున్నాడు. అడిగి వస్తున్నావు. సో నేను హై FPSలో ఆడుతున్నాను ఇప్పుడు. 120 FPS కాన్స్టాంట్గా వస్తుంది, మీరు చూడొచ్చు. ఈ 4D వైబ్రేషన్ మాత్రం చాలా బాగుంది. మంచి వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు మీరు కాల్చేటప్పుడు. ఎవరన్నా మిమ్మల్ని కాల్స్తున్నప్పుడు వస్తుంది ఆ సౌండ్. ఇద్దరు వచ్చేసారు. ఫ్రేమ్స్ అయితే ఏం డ్రాప్ అవ్వట్లేదు, మీరు చూడొచ్చు. 120 FPS కాన్స్టెంట్గా వస్తుంది అసలు. ఎంత టాలెంటెడ్గా ఉన్నా. సచ్చే రీలోడ్ అవ్వాలి. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఒక 3 గేమ్స్ ఆడదాం. 3 గేమ్స్ ఆడిన తర్వాత అసలు ఎంత బ్యాటరీ డౌన్ అయింది మొత్తం చూపిస్తాను మీకు. అలాగే టెంపరేచర్ ఎంత రీచ్ అవుతుందో కూడా చూపిస్తాను. ఆడుతున్నప్పుడు మాత్రం మొబైల్ బాగా హీట్ ఎక్కుతుంది, నేను అది ఫీల్ అవుతున్నాను. హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడుతున్నా కదా. సో అదే ప్లాస్టిక్ ఫ్రేమ్ అసలే. సో దానివల్ల నాకు హీటింగ్ బాగా తెలుస్తుంది చేతికి. గెలిచాము. ఇంకో 2 గేమ్స్ ఆడతాను, ఓకేనా? ఎవడో వచ్చాడు, కాలుస్తున్నాడు, తెలియట్లే ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు. కాల్ ఆఫ్ డ్యూటీ ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. BGMI అంత బాగుండదు, కానీ PlayStationలో ఉంటుంది కాల్ ఆఫ్ డ్యూటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకప్పుడు ఆడేవాడిని PlayStation ఉన్నప్పుడు, PS3. ఇప్పుడు అంత టైం లేదనుకోండి. అప్పుడు రాత్రులు కూర్చొని ఆడేవాడిని బీటెక్లో ఉన్నప్పుడు. ఇంకొంచెం ఒకటే, దాన్ని కూడా క్యాప్చర్ చేస్తే అయిపోద్ది. చేసేద్దాం. డిఫీటా? సరే 3 మ్యాచెస్ అయితే అయిపోయాయి, ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ 42కి రీచ్ అయింది బ్యాక్ సైడ్. ఫ్రంట్ అసలు కాలిపోతుంది, చూద్దాం. ఇది కూడా 43 ఆల్మోస్ట్. చేతిలో పట్టుకోవడం మాత్రం కాలిపోతుంది మొబైల్. బ్యాటరీ వచ్చేటప్పటికి 54% ఉంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గేమ్ BGMI ఆడదాం. ఫ్రీ ఫైర్ కూడా డౌన్లోడ్ చేస్తున్నా, ఆడాలని ఉంది కానీ ఇంకా కొంచెం నేను ప్రిపేర్ అవ్వాలి. ప్రస్తుతానికి ఫ్రీ ఫైర్ అంత బాగా ఆడలేకపోతున్నా, నాకు రాదు అంతగా. సో ఎప్పుడు ఆడలేదు ఫ్రీ ఫైర్ నేను, ఫస్ట్ నుంచి BGMI ఆడేవాడిని. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఇదే కొత్తగా ఆడడం, కాకపోతే బాగా ఆడగలుగుతున్నాం. ఫస్ట్ సెట్టింగ్స్ చూద్దాం. గ్రాఫిక్స్లోకి వెళ్తున్నాను.
చూడొచ్చు స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు మీరు. అల్ట్రా ఎక్స్ట్రీమ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 120 ఎఫ్పిఎస్లో ఆడుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ మీకు చూపిస్తాను నేను గేమ్ ఆడేటప్పుడు ఎంత వస్తుంది అని. అండ్ పర్ఫార్మెన్స్ మోడ్లో బ్యాటరీ సేవర్లో ఉంది, నేను మానిటర్ మోడ్కి చేంజ్ చేస్తాను. సరే, ఈ అల్ట్రా ఎక్స్ట్రీమ్లో పెట్టాను అంటే 120 ఎఫ్పిఎస్లో. మీరు హెచ్డిఆర్లో ఆడుకోవాలంటే 60 ఎఫ్పిఎస్లో ఆడుకోవచ్చు. అదే అల్ట్రా హెచ్డిఆర్ కూడా ఉంది, ఇది కూడా 60 ఎఫ్పిఎస్లో ఆడుకోవచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ హెచ్డిఆర్ ఇంకా రాలేదు, అది మరీ వైబ్రెంట్గా ఉంటుంది. నేనైతే స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్లో ఆడతాను అంటే 120 ఎఫ్పిఎస్లో ఆడుతున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. అండ్ మానిటర్ మోడ్లో పెట్టాను, ఈ స్పోర్ట్స్ మోడ్ అన్నీ పెట్టాను. 4D వైబ్రేషన్ కూడా ఆన్ చేస్తున్నాను. మ్యాక్సిమం అవసరం లేదు కానీ వద్దులేండి, తీసేస్తాయి, ఈ గేమ్కి అవసరం లేదు. వైబ్రేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఆడేటప్పుడు, కాకపోతే బాగుంటుంది ఆ ఫీల్. ఇక్కడ ఫ్రేమ్ రేట్ చూడొచ్చు మీరు, 120 ఎఫ్పిఎస్ అయితే వస్తుంది. కానీ గేమ్ ఆడేటప్పుడు మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఫ్రేమ్స్ డ్రాప్ అవుతాయా అంటే ఎనిమీస్ దగ్గర ఉన్నప్పుడు ఫ్రేమ్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి మామూలుగా. అండ్ మొబైల్ హీట్ ఎక్కినప్పుడు కూడా డ్రాప్ అవుతాయి. ప్రజెంట్ అయితే మొబైల్ చాలా హీట్గా ఉంది, చేతిలో నేను ఫీల్ అవుతున్నాను ఆ హీట్ని. కానీ ఒకసారి మొత్తం గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేద్దాం, ఓకేనా? అండ్ ఫైనల్ ఫ్రేమ్ రేట్ అసలు యావరేజ్ ఎంత వస్తుందో కూడా మీకు చూపిస్తాను. ఒక 3 గేమ్స్ అయితే ఆడతాను నేను. ఇద్దరు వచ్చేసారు. పక్కనోడు కిల్లు వచ్చేసాయి నాకు. మీరు ఆడ దాంకోనట్టు అనిపిస్తాడు. ఆడరా నూరి ఆయన చచ్చాడు, గ్రానైట్ చచ్చాడు. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడొచ్చు మీరు. మొబైల్ హీట్ ఎక్కువ ఉంది బాగా, అందువల్ల ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అవుతూ ఉండొచ్చు. అసలు ఘోరంగా ఓడిపోతున్నాం. 19లో 8 కిల్స్ నావే, మిగతా సగం టీం అసలు ఏం చేస్తుందో. ఒక గేమ్ అయితే అయింది. మొబైల్ అయితే చాలా వేడిగా ఉంది, ఒకసారి చూద్దాం అసలు టెంపరేచరు. ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ 35 అలా ఉంది. ఇంకా మొబైల్ని పెట్టి చూద్దాం. 42.3 ఉంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఇక్కడ కూడా 42.8 ఉంది చూడండి ఫ్రంట్. చాలా వేడిగా ఉంది మొబైల్, అసలు పట్టుకోవడానికే వేడిగా ఉంది నాకు. కాలిపోతుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్ కదా. ఈ మ్యాచ్ ఆడి అసలు ఎంత టెంపరేచర్ వస్తుంది అండ్ ఫ్రేమ్ రేట్ కూడా ఒకసారి చూద్దాం. ఎఫ్పిఎస్ అసలు కాన్స్టాంట్గా ఎంత ఉంది, యావరేజ్గా చూపిస్తుంది, నేను చూపిస్తుంది మీకు. మేము ముగ్గురం, వాళ్ళు నలుగురు. చూద్దాం ఏమవుతుందో. చూడొచ్చు ఫ్రేమ్ డ్రాప్స్ స్ట్రక్ అవ్వడం మధ్యలో. మొబైల్ బాగా వేడెక్కింది, సో దానికి రీజన్ అవ్వచ్చు. ఏడదనుకోన్నారు రే. అయిపోయింది, మేము ఓడిపోయాం. ఓకే, ఇక్కడ ఆపేస్తున్నాను. బ్యాటరీ పర్సంటేజ్ 42కి వచ్చేసింది చూడండి. అలానే ఒకసారి టెంపరేచర్ కూడా చెక్ చేద్దాం. నాకైతే చేతిలో కాలిపోతుంది మొబైలు. ఓకే, 42 ఉంది వెనక. ఓకే, 42 ఉంది వెనక. ఫ్రంట్ చూద్దాం, ఫ్రంట్ కూడా 42 ఉంది. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ 42 ఉంది. ఓకే, 42 అంటే, కాకపోతే చేతిలో మాత్రం బాగా వేడి ఫీల్ అవుతారు మీరు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ రూమ్ టెంపరేచర్ చూపిస్తున్నా చూడండి. రూమ్ టెంపరేచర్ జస్ట్ 35 ఉంది, మొబైల్ ఆల్మోస్ట్ 42 ఉంది. ఎఫ్పిఎస్ ఒక మనకు వచ్చింది బాగానే,
120 FPS కాన్స్టెంట్గా వచ్చింది, అప్పుడప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ మ్యాక్స్ టెంపరేచర్ వచ్చేప్పటికి 45 రీచ్ అయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మ్యాక్స్ టెంపరేచర్ 45 రీచ్ అయింది. సో అది పరిస్థితి, 45 దాకా మ్యాక్స్ రీచ్ అవుతుంది. ఇది గేమింగ్ రివ్యూ. మీరు మొత్తం గేమింగ్ రివ్యూ మొత్తం చూశారు కదా, ఇది మొబైల్ పరిస్థితి. బీజిఎంఐ ఆడేటప్పుడు మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఎనిమీస్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా అప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇది టెంపరేచర్ 45 డిగ్రీస్ దాకా వెళ్తుంది. సో 45 అంటే కొంచెం ఎక్కువే, మరీ తక్కువ అని చెప్పలేము. 45 అంటే కొంచెం ఎక్కువే. కానీ గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఫ్రేమ్ కొంచెం వేడిగా కాలిపోతా ఉంది. ప్లాస్టిక్ పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఇది, సో దానివల్ల కాలిపోతా ఉంది. కానీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు కూడా అవ్వలేదు గేమ్ కంప్లీట్ అయ్యి, ఇప్పుడు మాత్రం చల్లగా ఉంది. నాకేం అనిపించట్లేదు అసలు. ఒకసారి టెస్ట్ చేస్తాను మీ ముందే ఎంత ఉందో. జస్ట్ 36 ఉంది, 36.8. అది పరిస్థితి. గేమ్ ఆడేటప్పుడు మాత్రం మీరు ఆ హీట్ని అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు చేతిలో. ఇది గేమింగ్ టెస్ట్. మీరు ఎక్కువ ఏ గేమ్స్ ఆడతారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ గేమ్స్ నేను ట్రై చేస్తాను. ఫ్రీ ఫైర్ ఆడదామనే ఉంది, కాకపోతే నాకు అర్థం కావట్లేదు ఆ గేమ్, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. సో దానివల్ల ఆడలేదు. దాన్ని కూడా నేర్చుకొని నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. మీరు ఏ గేమ్స్ ఆడతారో కూడా కామెంట్ చేయండి, అవి కూడా టెస్ట్ చేద్దాం. ఇది టోటల్గా గేమింగ్ రివ్యూ. మీకు నచ్చింది అనుకుంటాను. ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. ప్రతి మొబైల్కి ఇంక నుంచి గేమింగ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి మంచి మొబైల్స్కి. సో గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. మన ఛానల్ని ఎక్కువ యూత్ చూస్తారు. సో వాళ్ళు గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం నేను ఇంకా గేమింగ్ టెస్ట్ కూడా చేస్తాను. గేమింగ్ టెస్ట్, కెమెరా టెస్ట్, ఒక మొబైల్ వస్తే ఎన్ని టెస్టులు చేయాలో అన్నీ చేస్తాను. మీకు జస్ట్ సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకా మంచి మంచి రివ్యూస్ తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.